వాసవి వెనుక ఒక రిటైర్డ్ ఐఏఎస్ ఉన్నాడట. వాసవి కన్స్ట్రక్షన్స్ వెనకాల ఒక రిటైర్డ్ ఐఏఎస్. ఇది ఇప్పుడు రాసిరీలు, నేను 7-8 నెలల కింద 1 ఇయర్ కిందనే చెప్పిన ఈ విషయం. ఆ రిటైర్డ్ ఐఏఎస్ అనే వ్యక్తి కేంద్రంలో ఉన్న భారతీయ జనతా పార్టీ నాయకులని, ముఖ్యంగా కిషన్ రెడ్డితో చాలా సత్సంబంధాలు కలిగి ఉండి అక్కడ ఈ వాసవికి కావాల్సిన పర్మిషన్స్ అవి ఇవి సంబంధించిన వ్యవహారంలో ఆయన. ఇక్కడ విజయ్ కుమారు, ఇక్కడ ఈయన వాసవి విజయ్ కుమారు, ఆయన అల్లుడు అభిషేక్, వీళ్ళందరూ కలిసి ఈ మొత్తం వాసవి కన్స్ట్రక్షన్స్ చెరువులని గవర్నమెంట్ భూములని కబ్జాలు పెట్టి జనాన్ని విపరీతంగా మోసం చేశారు. మనం దీని మీద కొట్లాడుతూనే ఉన్నాం ఇంకా. అయితే వాసవి వెనక ఒక రిటైర్డ్ ఐఏఎస్ ఉండట. ఆ రిటైర్డ్ ఐఏఎస్ కొడుకే ఈ వాసవిలో డైరెక్టర్గా ఉన్నాడట. ఆయన పేరు ఏదో ఉండే, ఆయన పేరు చూద్దాం. కొడుకు కోసం అడ్డదారులు, అక్రమాలు, చెరువులు, కుంటలు, నాలాల్లో నిర్మాణాలు, తన పలుకుబడితో రెవెన్యూ, ఇరిగేషన్ శాఖల ఎన్ఓసీలు, అనుకూలంగా నివేదికల కోసం అధికారుల మీద ఒత్తిడి. కోమటికుంట చెరువులో వాసవి నిర్మాణాలు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని బాచుపల్లిలో బహుళ అంతస్తుల నిర్మాణం పేరిట అక్రమాలకు తెరలేపిన వాసవి గ్రూప్ వెనుక ఒక రిటైర్డ్ ఐఏఎస్ అధికారి హస్తం ఉన్నట్టుగా తెలిసింది. తనకున్న పరపతిని అడ్డం పెట్టుకుని డబ్బు సంపాదనే లక్ష్యంగా తన కొడుకు చేత స్థిరాస్తి వ్యాపారం చేయించాలని ప్లాన్ చేసిందట. ఈ క్రమంలోనే ప్రముఖ నిర్మాణ సంస్థ వాసవి గ్రూప్లో తన కుమారుణ్ణి భాగస్వామిని చేశాడు. వాసవి సంస్థ నగరంలో సరోవర్ పేరిట వేల కోట్ల ప్రాజెక్టులు నిర్మిస్తున్నది. ఇందుకోసం చెరువులు, కుంటలు, నాలాలను ఇష్టానుసారంగా ఆక్రమించింది. తన కొడుకు ఆ సంస్థలో డైరెక్టర్గా ఉండడంతో సదరు రిటైర్డ్ ఐఏఎస్ తన పలుకుబడితో సంస్థకు రెవెన్యూ, ఇరిగేషన్ శాఖల ఎన్ఓసీలు ఇప్పించారు. జిహెచ్ఎంసీ, హెచ్ఎండిఏల నుంచి భారీ టవర్లకు అనుమతులు సైతం ఇప్పించాడు. ప్రభుత్వ భూములు, చెరువులను కబ్జా చేసినప్పటికీ వాసవి సంస్థకు అనుమతులు రావడంలో ఆ రిటైర్డ్ ఐఏఎస్ కీలకంగా వ్యవహరించారనే ప్రచారం జరుగుతున్నది. రెవెన్యూ, ఇరిగేషన్ శాఖల ఎన్ఓసీల కోసం నేరుగా సంబంధిత అధికారులకు ఫోన్ చేసి ఒత్తిడి చేశారనే సమాచారం. హెచ్ఎండిఏ, జిహెచ్ఎంసీ ఆఫీసుల్లో అనుమతుల కోసం సైతం ఆఫీసర్లకు ఫోన్ చేస్తే డైరెక్టర్ హోదాలో ఆయన కుమారుడు సదరు అధికారులను ప్రలోభ పెట్టేవారని తెలిసింది. ఇది ఇంకా వీళ్ళకి ఇంకా తెలియదు. కానీ ఇక్కడ మైసమ్మకుంట దగ్గర ఎకరంన్నర జాగా ప్రభుత్వం జాగాని వీళ్ళు కొనుగోలు చేసినారు. ప్రభుత్వం ఏదో టెండర్ వేసినట్టుగానే వేసి ఒకరికే కట్టబెట్టింది. ఎంతకి? ఎకరంన్నర పైన భూమి జస్ట్ ఒక 45 crores. వాసవి వాళ్ళు కొన్నారు ఆ భూమిని, గవర్నమెంట్ ల్యాండ్ని. ఎవరైనా కొనుగోలు చేసింది కూడా ఎవరి పేరుతో వచ్చింది? ఎంఆర్ఓ ఇచ్చినటువంటి దాంట్లో ఈ రిటైర్డ్ ఐఏఎస్ కొడుకు పేరు మీదనే వచ్చింది. ఇంక వీళ్ళు రాలేదు, వీళ్ళకి తెలియనట్టున్నది. వీళ్ళు ఎవరెవరు ఉన్నారు ఇందులో భాగస్వాములు? అంతకుముందు కేటీఆర్ ఉన్నాడు, మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా ఈయన మీద యాక్షన్ లేదంటే ఆయన కూడా ఉన్నట్టే కనబడుతున్నది. ఒకటే రౌండ్లు వేసిండు, చక్కర్లు కొట్టి ఆ రేవంత్ రెడ్డి ఇన్స్టిట్యూట్ మొత్తానికి అది అయిపోయినట్టున్నది డీల్. మరి ఏమైందో ఇక్కడ రేవంత్ రెడ్డి, అంతకుముందు కేటీఆర్, ఇప్పుడు కేటీఆర్ వాళ్ళకి ఇలా పడతలేదు. ఎందుకంటే నువ్వు మమ్మల్ని కాదని నువ్వు రేవంత్ రెడ్డి దగ్గర కెట్టపోయినావని విజయ్ కుమార్ మీద కేటీఆర్ కోపం. అట్లా నమస్తే తెలంగాణలో ఓసారి గెలుపుతా ఉన్నారు, పొడుస్తూ ఉన్నారు. కిషన్ రెడ్డి మొత్తం పూర్తి సహకారము, ఆశీర్వాదము ఈ వాసవి విజయ్ కుమార్కు ఉన్నది. ఇట్లా మంచిగా 3 పార్టీలను మేనేజ్ చేసుకుంటూ జనాన్ని మోసం చేస్తూ నడుస్తుంది. మొన్న ఐటీ రైడ్ జరిగినాయి కదా, ఆ గోల్డ్ క్యాప్ దానికి దీనికి సంబంధం, వీడంతా పైసలు వసూలు చేసి అందులో పెట్టుబడులు పెట్టారు. ఈయన అల్లుడు కలిసి అన్ని అక్రమాలే. వరుణ్ ఆయన పేరు. ఈ రిటైర్డ్ ఐఏఎస్ కొడుకు ఎవరైతే ఉన్నారో ఆయన పేరు వరుణ్. ఆ డాక్యుమెంట్ కూడా ఉండే మన దగ్గర, మైసమ్మకుంట దగ్గర వాళ్ళు కొనుగోలు చేసిన డాక్యుమెంట్ కూడా.